శివకుమార్ గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన అందూరు మున్సిపల్ చైర్పర్సన్ మల్లయ్య గారికి మరియు వెటర్నరీ ఆఫీసర్ వసంత కుమార్ గారికి సిఏ తీర్పరి గారికి ముందుగా నా యొక్క నమస్సులు. అదేవిధంగా వార్డు ముఖ్య సభ్యులైన బాకూరి వెంకటేశం గారికి, అంబాటి రాములు గారికి, ఆకుగల్ల నర్సల్ల గారికి, పండుగ యాదయ్య గారికి, ముత్తేపేట శంకయ్య గారు వేదికలు అలంకరించగా కోరుకుంటున్నాం. అలాగే గవర్నీయులు రాఘు వెంకటేశ్వర పెద్దలు, అలాగే వార్డు స్పెషల్ ఆఫీసర్, అలాగే వార్డు ఆఫీసర్ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం 4 కార్యక్రమాలు జనవరి 26వ తారీఖు నుంచి అమలు చేయడంలో భాగంగా మనకి ఈరోజు వార్డు సభ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కొంచెం రైతు భరోసా అంటే ఇంతలో అవి వ్యవసాయానికి అనుకూలంగానే ఉండొచ్చు. అజ్జిగల్ల జ్యోతి, అమ్మకు సైలెంట్గా ఉండాలి. అందరికీ ఎండి మస్తాన్, కుట్టం భూలక్ష్మి, చుట్టకుల్ల మంజుల, మంగళి, చిలకపల్లి పాండు, కాళీ ఓంకారి, ముద్దయ్యపేట రాములు, వడ్ల లక్ష్మి, షబానా బేగం, నసీమా బేగం, మహమ్మద్ నసేరా బేగం, సగ్యం ఢిల్లీలా, మంగళి మల్లయ్య, చుట్టకుల్ల శివ, మొహమ్మద్ నైనుద్దీన్, ప్రవీణ్ బేగం, చిత్తదర శివలక్ష్మి, తాకు చిన్న శివలక్ష్మి, ఆరిఫా బేగం. సో అందులో ఆ జాబితా మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే ఇక్కడ కౌంటర్ లోపల ఆర్పి ఉన్నారు, వాళ్ళకి మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైనా అప్లై చేసుకోలేదు, లిస్టులో పేరు రాలేదు, సో మాకు ఈ స్కీమ్ వర్తించదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి అప్లై చేసుకునే అవకాశం కూడా ఇప్పటికీ గవర్నమెంట్ కల్పించింది. ఎందుకంటే ఎవరైతే అర్హులై ఉండి వాళ్ళకు స్కీమ్స్ మిస్ కావద్దనే ఉద్దేశం కొద్దీ ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో మీకు ఈ స్కీమ్స్ అమలు చేస్తుందో నేను గవర్నమెంట్ యొక్క సందేశాన్ని చదివి వినిపిస్తాను, ఒకసారి శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతు భరోసా, వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వ మొదటి ప్రాధాన్య అంశం. అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకి ఈ సహాయము వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. అలాగే కొత్త రేషన్ కార్డులు, ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించవేసుకొని అదనపు కుటుంబ సభ్యులకు చేర్చడానికి, అంటే రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా ఇక్కడే స్వీకరించి పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వార్డు సభకు హాజరు కాని వారు ఎవరైనా ఉంటే వారు మండల కేంద్రం మున్సిపాలిటీలో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. ఇవన్నీ కూడా రేషన్ కార్డులకు సంబంధించిన అంశం. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు, గత వార్డు సభలలో ప్రజాపాలనలో మన టౌన్ లోపల ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి యొక్క నిర్మాణము, స్వభావము, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని పరిశీలించి ఫోటోలు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరి జాబితా కూడా మేము ముందు ఉంచడం జరిగింది. అలాగే 40 ఏళ్ల లోపు యువ వితంతువులు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది ఒక జాబితాగా
వార్డు సభల్లో మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ మేము హ్యాంగ్ చేసామండి. అక్కడ అందులో లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చూసుకోండి. ఏమైనా తప్పులు పడ్డాయా, ఏదైనా వివరాలు తప్పుగా వచ్చినాయా ఒకసారి సరిచూసుకోవాలి. ఒకవేళ ఏమైనా రాకపోయినా అభ్యంతరాలు ఉన్నా ఇమీడియట్గా, అంటే ఈ మీటింగ్ కాగానే వార్డ్ ఆఫీసరు, స్పెషల్ ఆఫీసర్ ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉంటారు. మీరు రాయించుకుంటే మేము రెక్టిఫై చేసి మళ్ళీ లిస్టులో యాడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని వివరాలు ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసిన ఈ జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు పెట్టుకోగలరు. లేదంటే ఇక్కడ ఒకవేళ పెట్టుకునే అవకాశం మీకు లేకపోయినా మళ్ళీ మా మున్సిపల్ ఆఫీస్లో ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ అప్లై చేసుకోగలరు. అన్ని వివరాలు సేకరించి తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడే కాకుండా ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు అందరి ఒకసారి క్రోడీకరించి ఏమైనా అభ్యంతరాలు స్వీకరించి లాస్ట్కు ఇళ్ళ లిస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టుకున్న అప్లికేషన్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇది మనకు గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్ సంబంధించిన విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఆ లిస్టు కూడా మన గౌరవ అతిథులు మాట్లాడగానే మీకు చదివి వినిపించడం జరుగుతుంది. ఈ వార్డు సభ ఉద్దేశించి మొదట డాక్టర్ వెంకటేశం గారు మాట్లాడుతూ కోరుతున్నారు. చైర్మన్ గారు మల్లన్న గారికి, కౌన్సిలర్ శంకర్ గారికి, ఇతరులు రామన్న గారికి, నారాయణ గారికి, శంకరన్న గారికి, మిగతా అందరు కూడా నమస్కారం చేసాం. అందరి కార్యకర్తలకు, ప్రజలకు కూడా అందరికీ నమస్కారం. ఈరోజు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. శ్రద్ధగా గమనించి ఆ లిస్టులో పేర్లు ఏమైనా పొరపాట్లు ఏమైనా జరిగితే ఇక్కడ కమిటీ వాళ్ళకి సారే చెప్పకుండా చెప్పినట్టు చేయండి. మీ దాంట్లో ఎప్పుడైనా ఒకరు మిస్ అయినా వేరే వరకు పోయినా కానీ వారికి పోలీస్ చెప్పాలి. ఈరోజు కాకపోయినా రేపటి నుంచి అయినా సరే ఇక్కడ కమిషనర్ మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి లేవని ఫీల్ కావద్దు, వాళ్ళకు కూడా పోలీస్ చెప్పండి, పక్కన వాళ్ళు కూడా చెప్పండి. ఇంటి పక్క వాళ్ళు లేరు కానీ చూసుకోకండి. మరి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, రమ్మని చెప్పండి. వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ మున్సిపల్ ఆఫీస్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా సేఫ్ అవుతుంది. అందరికీ రావాలనేది మా కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని అందరూ సద్వినియోగం పరచుకోవాలని కోరుతున్నాను. జై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మున్సిపల్ చైర్మన్ జి మల్లయ్య గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ తిరుపతి సార్ గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్ ఇచ్చిన మేడం గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పైగా ఈ వార్డు మెంబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుగు చెప్పాల్సింది ఏమనగా, ఇవి ఎన్నో ఏళ్ళ సంది, అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి సక్రమంగా ఏది కూడా, అంటే రేషన్ కార్డులు కావచ్చు, మిగతా గవర్నమెంట్ స్కీమ్లలో కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాంటిది ఏది కూడా ఎవరు కూడా కరెక్ట్గా అందుబాటులో రాలేదు. అందుకే మీరు ఏర్పాటు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో ఉపయోగాలు ప్రతి ఒక్కరికి అందువల్లని, అందరికీ చేరువై ఉండాలని చెప్పేసి ఎన్నో స్కీములు ఏర్పాటు చేసింది. అలా ప్రధానంగా రేషన్ కార్డ్స్ కానీ, అలాంటి ఇందిరమ్మ ఇళ్ళకి, అంటే ఇల్లు నిరుపేదలకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నామో ఎన్నో రకాల ప్రోగ్రాములు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పేసి అనింది. చాలామంది అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు. కొంతమంది తెలియక మిస్టేక్స్, అంటే తప్పుగా ఎంట్రీలు జరిగినాయి, పేర్ల దగ్గర తప్పులు పడడం కావచ్చు, లేకపోతే ఎంట్రీలలో తప్పులు కావచ్చు. కొంతమంది అప్లికేషన్స్ ఎప్పుడైతే 6 గ్యారెంటీల కార్యక్రమంలో ఇదే వేదికలో ఇదే జాగాలో మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది కూడా మనం అప్లికేషన్స్ ఇవ్వలేదు. అలాంటి మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఏది అనగా మనకి రేషన్ కార్డు కోసం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ కోసం కావచ్చు, ఇంకేదైనా పథకాల కోసం మనం ఏదైతే ఎలిజిబుల్ అనుకుంటామో దానికోసం ఏవైతే దరఖాస్తులు ఇచ్చుకోవాల్సింది ఉందో, ఏవైతే పొరపాటులు ఇంతకుముందు జరిగినాయో, ఎంట్రీలు చేసుకుంటానో లేకపోతే తప్పుగా ఎంట్రీలు చేయడంలోనో అవన్నీ సవరించుకోవడానికి కూడా గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది. ఇవాళ నుంచి వారం రోజుల వరకు కూడా దీని కౌంటర్ ఉంటుంది. ఎవరికైనా ఏమన్నా అప్లికేషన్స్ ఇంకా మేము చేరువేయలేము, లేకపోతే అందియలేము అనే అనుమానం ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు. ఇవాళ కూడా ఇక్కడ ఒక కౌంటర్ కూడా పెట్టినారు. ఎవరైనా అప్లికేషన్స్ ఇవ్వని వాళ్ళు ఉన్నా, వాళ్ళ అప్లికేషన్స్ అలా కరెక్షన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ కరెక్షన్స్ ఇవాళ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇప్పుడు మన వార్డ్ ఆఫీసర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. దీంట్లో ఎంతోమంది సిబ్బంది కూడా వాళ్ళంతా వాళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వడానికి కూడా పనిచేస్తారు. ఇప్పుడు ఆ లిస్ట్ ఒకటి పెట్టినారు. ఏదైతే
ఇంద్రమ్మ పథకం కింద హౌసింగ్ దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అంటే అర్హులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే ఒకటి వచ్చింది. అది ఎంతమందికి ఎప్పుడు శాంక్షన్ అవుతుంది అనేది మళ్ళీ ముందరికి గవర్నమెంట్ డిసైడ్ చేసి ఇస్తుంది. ఇల్లు జాగ ఉండి ఇల్లు లేని వాళ్ళకి అదొక లిస్ట్ చేస్తున్నారు, జాగ లేదు ఇల్లు లేని వాళ్ళకి ఒక లిస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా సరే వస్తుంది. ఇంకా రేషన్ కార్డు విషయానికి వచ్చినప్పుడు చాలామందికి రేషన్ కార్డులు అప్పుడెప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉండింది. మళ్ళీ కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అనేది కొత్తగా అయితే రాలేవు. తర్వాత ఇంట్లోకి కోడళ్ళు వచ్చిర్రు, పిల్లలు వచ్చిర్రు, అవి ఎంట్రీలు కావాల్సిన బాధలో చాలామందికి ఇబ్బందే ఉన్నది. దాని విషయంలో కూడా ఇప్పుడు చాలామంది కూర్చొని ఉన్నారు ఇక్కడ అప్లికేషన్లు పట్టుకొని రేషన్ కార్డులలో ఎంట్రీలు కావాలని. వాళ్ళు కూడా దయచేసి ఓపికతో కూర్చొని ఎంట్రీస్ రాపించుకోండి. ఇప్పుడు మనకి త్వరలోనే ఈ స్కీమ్లో మనకి రేషన్ కార్డ్స్ కూడా వస్తాయి. ఇంకా రైతులకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు గత పాలక ప్రభుత్వం ఏం చేస్తుండేనని అంటే ఏ భూమి ఉన్నా రాయికి రప్పకి రోడ్లకి వెంచర్లకు కూడా రైతు బంధు అనేది ఇచ్చేది. కానీ ఈ రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో మీరు వల్ల మీ ఆశీర్వాదం వల్ల రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇలా ప్రజాధనము వృధా కావద్దు అని చెప్పేసి పండించేవాడికి అంటే రైతుకి కష్టపడేటోనికే అది లాభం చెందాలని చెప్పేసి కొంచెం కఠినంగా ఉన్నా కానీ కొన్ని స్కీమ్స్లో సదులుబాటు చేసింది. ఇప్పుడు రైతులకు ఎవరికైనా ఇంకేమన్నా డేటా ఎంట్రీ చేపియాలనుకుంటే కూడా వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ చేయించుకోవచ్చు. దానికోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ పెద్దలు చెప్పిన తర్వాత మీరు అడగడానికి ఒక అవకాశం కూడా కల్పిస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్ గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి చేసిన పెద్దలకి కూడా నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమం మనకు ఎందుకు పెట్టారు అని అంటే కమిషనర్ గారు బాగా చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ ఏదైనా కూడా ఇంతకుముందు సర్వే జరిగింది. లాస్ట్ 10 రోజుల నుంచి సర్వే జరిగింది. ఆ సర్వేలో అందరినీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో లిస్ట్ అవుట్ చేశారు. ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ హ్యాంగ్ చేశారు. సో ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. లేదు అని అంటే కూడా ఈ యొక్క సభ ఎందుకు పెట్టారు అని అంటే లేని వాళ్ళు కానీ ఇప్పుడు రైతు భరోసా కింద కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉండి కూడా లేని వాళ్ళు లిస్టులో లేని వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ ఈ యొక్క సభలో మీరు కౌంటర్ ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా 24వ తారీఖు వరకు కూడా మీరు ఆ లిస్టులో మీ పేరు చేర్పించుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కమిషనర్ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డులో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు న్యూ రేషన్ కార్డ్స్ వచ్చే విధంగా కూడా మీరు కొత్తగా అప్లికేషన్లు ఇవ్వచ్చు. లేదు రేషన్ కార్డులో మీ యొక్క మెంబర్స్ ఎవరైనా చేర్చకపోతే ఆ మెంబర్స్ను కూడా మీరు ఇప్పుడు చేర్పించుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క మన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇందిరమ్మ ఇల్లు గురించి కూడా సార్ చెప్పారు. మీకు ఎవరైతే కూడా వాళ్ళకి ఇల్లు లేవో, పక్క ఇల్లు లేవో, అంటే పక్క ఇల్లు లేవో, అంటే మట్టి ఇల్లు ఉన్నాయో, రేకుల షెడ్లు ఉన్నాయో, లేకపోతే యాస్బెస్టాస్ ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారం అందరికీ ఈ యొక్క గవర్నమెంట్ ఇవ్వడానికి ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు. సో ఇది ఎవరైనా ఎవ్వరు కూడా ఇది మాకు రాలేదు అని మీరు చింతపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీరు లిస్టులో లేకపోతే ఇక్కడ కౌంటర్ ఉంది, కౌంటర్లో చేర్చుకొని మన పేరు చేర్చుకొని అది ఎలిజిబిలిటీ కాదా అనేసి పై అధికారులు నిర్ణయిస్తారు. సో కాబట్టి వాళ్ళు ఈ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నాలుగు చెట్లుండా మునిగిపోతున్నాయి, 2 పంటలకు కూడా పనికి రాకుండా మునిగిపోతుంది. వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అట్లా కాకుండా తీసుకోవడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే కార్యరూపం దాల్చడం జరిగింది ఆ లిస్టు. కాబట్టి మీరు గ్యాస్ రాకపోయినా కూడా మున్సిపాలిటీకి వచ్చి మళ్ళీ మీరు ఆధార్ కార్డు తీసుకొని వస్తే చెక్ చేస్తారు ఎందుకు కొరకు రావడం లేదు. కరెంటు బిల్లు కూడా మాఫీ ఎందుకు రావడం లేదు కూడా అది చెక్ చేస్తారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళది రేషన్ కార్డులను కూడా మీరు చెక్ చేసుకొని అక్కడ తెల్ల కాగితం మీద మీ ఆధార్ కార్డు కొత్త కార్డు కావాలన్నా లేకపోతే కుటుంబ సభ్యులను చేర్చడమా అది మీరు పెట్టుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ఈ వార్డు మీటింగ్ను సక్సెస్ చేయాలని అర్హులందరికీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఈ పనులను చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రత్యేకించి
ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాడు వచ్చిన అందరం వాడి తీసుకొని జాబర్లు ఐదు వందల నలభై వస్తే మనం ఫ్రాడ్ కొట్టాలి అందరూ ఫ్రాడ్ కొట్టాలని పిల్లలు ఇక వాళ్ళు 530 వచ్చి 560 వచ్చి ఇక మంచి వచ్చిన వార్తలు ఇక అందరూ జాబ్ వచ్చినాయి కలెక్టరేట్లో नसीमा का आया क्या? हाँ आया। हाँ आया। क्या करना फिर वो? कुछ तो देखना क्या कैसा ग्राम पंचायत था ना हट कहाँ जमीन का ग्राम पंचायत कौन सा हो गया? कौन सा ग्राम पंचायत हो गया? अरे इन्हें तो आज सोचो मैं यहाँ जोरपेट में हूँ, मेरे जमीन का यहाँ पे ठाकुर में मेरे जमीन मेरे को देखना है तो दासपुर के ग्राम पंचायत के पास वहाँ देखना पड़ता मुझे। अभी तुम्हारा ग्राम पंचायत बेहतर ये होगा कि चिट्ठी लेके जाए। సంబంధం లేదు बच्ची का नाम चढ़ा गोपिन एप्लीकेशन मैं लिखना दूसरों से लिखे आज అప్లై చేస్తున్నావు ఆధార్ కార్డు తెచ్చినావా మరి నేను పేరు వచ్చి చెక్ చేసుకున్నావా లిస్ట్లో పేరు వచ్చి ఫోన్ చేసేవా ఇంతకుముందు అప్లై చేయలేవా సరే మూడు యాడింగ్ వాడిని ఆధార్ కార్డు కూడా ఇవ్వాలా ఎవరి పేరు అయితే వాళ్ళ ఆధార్ ఉంది కదా అన్న మల్లేశం అశ్విత అంజలి ఫ్రీ కావాలి ఇంద్రమ్మ పథకం కింద పెట్టినా వచ్చింది దాని పేరు ఇప్పుడు చెప్పినట్టు నర్సన్న ముచ్చట్ల ద్వారా చూసిన ప్రతి ఒక్కరికి శుభోదయం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఈ ఇంద్రమ్మ పథకాల కింద ఇండ్లకి మంజూరు చేయడానికి అప్లికేషన్స్ ఇచ్చే దగ్గర కొంచెం మంది గతంలో అవకతవకలు చేసి అప్లికేషన్ కరెక్ట్గా ఇవ్వలేదనో లేకపోతే ఎంట్రీలు కరెక్ట్ కాలేవనో ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవన్నిట్లను కూడా సరి చేసుకోవడానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అలాగే ఇక స్థానికంగా మన రాష్ట్ర ఆరోగ్య మంత్రి వర్యులు వాళ్ళ ఆదేశాల మేరకి మున్సిపల్ స్టాఫ్తోని ఈ అప్లికేషన్స్ తీసుకోవడానికి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ పథకం కింద ఇంటికి అర్హులైన వాళ్ళు గతంలో 114 మంది అర్హులైనారు. మళ్ళీ ఇవాళ అప్పుడు అప్లికేషన్ ఇబ్బందులు పడ్డ వాళ్ళు, తెలియకుండా ఇవ్వని వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళకు కూడా ఇవాళ కూడా కొత్త 50 అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము. రేషన్ కార్డ్స్ అలాగే రేషన్ కార్డ్స్ శాంక్షన్ అయిన 29.
అలాగే 61 శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్ళే 29 మందిని మేము కొత్త అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఆధార్ కార్డు తీసుకొని దాని రేషన్ కార్డుని అప్డేట్ చేయడం, అంటే ఎవరిదైతే మిస్ అయిపోయిన పేర్లో ఉన్నాయో అట్లాంటివి కూడా 13 అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకే సేవలు అందించే, డైరెక్ట్ సేవలు వాళ్ళకి అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ స్థానిక మంత్రివర్యులు కానీ తీసుకున్న ఆదేశాల మీదకి మేము ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడం జరిగింది.